ఐపీఎల్లో ఎవరు గెలుస్తారనేటువంటి ప్రిడిక్షన్ మనం దాన్ని అడిగినాం. అదేది ఏఐని అడిగితే ఎవరు గెలుస్తారని చెప్పింది భరత్, గుజరాత్ గెలుస్తారని చెప్పింది. కానీ చివరి ఓవర్లో ఫలితం తారుమారైపోయింది, పంజాబ్ గెలిచింది. సో ఇవాళ కూడా కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ మధ్యలో ఉంటే ఇవాళ కూడా అడిగితే ఏం చెప్తా ఉంది, కేకేఆర్ గెలుస్తుందని చెప్తా ఉంది. ఇప్పటిదాకా 4 చెప్పింది, 4 హోమ్ గ్రౌండ్లో ఎవరు ఆడుతుంటే వాళ్ళే గెలుస్తారని చెప్తా ఉంది అన్నట్టు. మరి నిన్నటిదైతే దెబ్బ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. మరి ఇవాళది ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్ మ్యాచ్లో నిన్న రసవత్తరంగా అటు గుజరాత్ ఒకానొక దశలో వేగంగా వికెట్లు కోల్పోయినప్పటికీ వాళ్ళు బాగానే ఆడిరు, వీళ్ళు బాగానే ఆడిరు. ఇంకా గుజరాత్ గెలుస్తుంది అనుకునేటువంటి టైంలో చివరి ఓవర్లో ఫలితం తారుమారు అయిపోయింది. సో అది ఐపీఎల్కి సంబంధించినటువంటి అంశం. ఇక క్యాబినెట్ విస్తరణ పైన ఇక రకరకాల ఊహాగానాలు. అంటే పబ్లిక్లోకి దాదాపుగా అంశాన్ని ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని పబ్లిక్లోకి వదిలి చర్చ ఏం జరుగుతుందో చూసి తర్వాత ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ మంత్రులు ఎవరెవరు అనేటువంటి అంశం చర్చకు జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపుగా ఏప్రిల్ 3 అనుకుంటా, ఏప్రిల్ 3 తారీఖు నాడు ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతా ఉంది. 1-2 మంత్రుల ఉద్వాసన, కొత్తగా 4-5 తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ తర్వాత వార్తలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో మొత్తానికి మంత్రివర్గ విస్తరణ వస్తూ ఉంది. కొంతమంది ఆశలు నెరవేరుతాయి, కొంతమంది అడి ఆశలు అయిపోతాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో వాళ్ళ విషయంలో సుప్రీంకోర్టు నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేటువంటి అంశం మీదనే మేము విచారణ చేస్తూ ఉన్నాం అనేటువంటి చర్చ జరిగింది నిన్న. అయితే అసెంబ్లీ కార్యదర్శి మాత్రం స్పీకర్ నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే అనేటువంటి ఒక మాట చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి సుప్రీంకోర్టులో అటు బీఆర్ఎస్కు పెద్దగా ఊరట లభించినట్టు కనిపించలేదు, ఇటు కాంగ్రెస్కు ఊరట లభించినట్టు కనిపించట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 2-3 ఎమ్మెల్యేలు ఇప్పటికే బ్యాక్ స్టెప్ వేయడంతో దాదాపుగా అది కాస్త సంకుచిత పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మొత్తానికైతే మరి అధిష్టానం ఎంటర్ అయిందా ఈ చేరికలు నాపడానికి? కానీ మీరు ఇటీవల కాలంలో చూడండి, 1.5 ఇయర్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్త కనిపించలే, కానీ బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు కనిపించారు నిన్న మొన్న. సో మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వద్దనుకుంటా ఉంది చేరికలను? సో ఇవి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందా, ఏ కోణంలో ఆలోచిస్తుందో చూడాలి. కానీ మొత్తానికైతే అధిష్టానం క్లియర్గా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం మీద పట్టు సాధించినట్టయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత. సో ఇది హైకమాండ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఇక ఇవాళ శాసనసభ, శాసన మండలి 2 ఉన్నాయి కాబట్టి నేను కొద్దిసేపటి తర్వాత మళ్ళీ సభకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక వార్తలు చూద్దాం. సర్కారు సొమ్ముతో కొనతం దిలీప్ షికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదా. 2016-23 వరకు విదేశీ పర్యటనల పేరుతో 18.45 కోట్లు ఖర్చట. ఇందులో ఎన్నికల ఏడాదైన 2023లోనే 13.85 కోట్లు వ్యయం. ఆర్టీఐ సమాచారంతో బయటకు వచ్చిన భాగవతం. గత బీఆర్ఎస్ సర్కార్లో నంబర్ 2గా ఉన్న నేత అనుచరుడిగా దిలీప్కు గుర్తింపట. కొనతం దిలీప్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి 18.45 కోట్ల ఖర్చు చేసిండట. 2016 నుంచి 23 మధ్యలో జరిగినటువంటిది ఇది. అయితే కొనతం దిలీప్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తాడనేటువంటి పేరుంది. అయితే కేటీ రామారావు శాఖ ఏదైతే ఐటీ ఉందో ఆ శాఖకు సంబంధించినటువంటి దాంట్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగం మరి ఏందనేది తెలవాల్సిన అవసరం ఉంది. కానీ 18.45 కోట్ల రూపాయలు ఒక మనిషి రెగ్యులర్ ఉద్యోగిగా కాంట్రాక్ట్ ఉద్యోగి 18.45 కోట్ల రూపాయలు విదేశీ పర్యటనలకు ఖర్చు పెట్టిందంటే ఈయన పర్యటనలు కాస్ట్లీ, కొనతం కాస్ట్లీ గురువు అయిపోయిండు. మొత్తానికైతే ఇది ఆర్టీఐ ద్వారా ఈ భాగవతం అంతా బట్టబయలైపోయింది. దాదాపు అన్ని పత్రికలలో అది కనిపిస్తూ ఉంది. ఇక 4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తయిందట. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల పూర్తయింది. మంగళవారం 3.33 లక్షల ఎకరాలకు గాను 1.06 లక్షల మంది రైతుల ఖాతాల్లో 199.99 కోట్ల రూపాయలను నిధులను సర్కార్ జమ చేసిందట. రైట్గా ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఇంట్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. లిక్కర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన
కొడుకు పైన గతంలో ఈడీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు సిబిఐ తాజాగా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాన్యువల్ రైటింగ్కి సంబంధించినటువంటి కమిటీలో ఆయనను నిన్ననే ఒక మెంబర్గా నియమించడం జరిగింది. అయితే భూపేష్ బఘేల్ పైన బీజేపీ ప్రభుత్వం అనేకమైనటువంటి ఒత్తిడులు ఏది సిబిఐ ఈడీలను వాడి ఇబ్బందులకు గురి చేస్తుందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే భూపేష్ బఘేల్ నిజంగా ఆ కార్యక్రమే చేసినుంటే, ఏది లిక్కర్ దందాలో తన కొడుకు ప్రమేయం కానీ తన ప్రమేయం కానీ ఉండినుంటే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ కేవలం ఆరోపణలతోటే నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నట్టుగా ఆయన గతంలోనే ఆరోపణ చేసిన. ఆయన కొడుకు ఇంట్లో కూడా ఈడీ రైడ్ చేసినప్పుడు కేవలం 5-6 లక్షల రూపాయలు ఏమో దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ సిబిఐ ఈడీ ఇవి ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయకుండా ఎక్కడైతే అవసరం లేదో అక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఈ ఇటీవల కాలంలో స్పీకర్కు ఆదేశాలు ఇవ్వొచ్చా? పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈ అంశంపై మాత్రమే వాదనలు వింటున్నాం. సుప్రీంకోర్టు ఎంత టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది గత తీర్పులో స్పష్టంగా లేదు. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరగరాయగలం అని ప్రశ్న. స్పీకర్ తేల్చే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని అసెంబ్లీ సెక్రటరీ అఫిడవిట్. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్కు ఆదేశాలు ఇవ్వవచ్చా అనే అంశంపై మాత్రమే వాదనలు వింటున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని క్వశ్చన్ ఆఫ్ లా వరకే పరిశీలిస్తున్నట్టు తేల్చి చెప్పింది. పార్టీ ఫిరాయించిన వ్యక్తి లోక్సభ, అసెంబ్లీ, జిల్లా పరిషత్కు పోటీ చేశారా అనేది తాము పట్టించుకోబోమని ఆ అంశాన్ని స్పీకర్ చూసుకుంటారని స్పష్టం చేసింది. ఇక్కడ సగం తేలిపోయింది, మాకు సంబంధమే లేదు, స్పీకరే చూసుకోవాలని. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. స్పీకర్ చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ సెక్రటరీ. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు అఫిడవిట్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై చట్ట ప్రకారమే స్పీకర్ వ్యవహరిస్తున్నారని మొత్తం 41 పేజీల అఫిడవిట్ వేశారు. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారని అందులో ప్రస్తావించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్లు కొట్టివేయాలని అభ్యర్థించారు. అలాగే స్పీకర్ తేల్చే వరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. అందుకు అనుగుణంగా అనేక తీర్పులను అఫిడవిట్లో పొందుపరిచారు. ఇక ఇది దేలితట్టు కొడతలేదు, అయిపోయింది. ఇది గంగల కలిసినట్టే ఈ పిటిషన్ అంతా. హలో, గుడ్ మార్నింగ్ సార్. సుదర్శన్ గారు. సార్ ఇది మన అనర్హత వేటుకు సంబంధించి నరసింహాచార్య. ఓకే మాట్లాడు. హలో, అనర్హత వేటుకు సంబంధించి రెడీ అవుతున్నా సార్, బిజీ ఉంది, టైం అవుతున్నది. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన అసెంబ్లీ స్టార్ట్ అయ్యే టైంకి ఆయన పని చేయకూడదు. అసెంబ్లీ సెక్రటరీ ముహూర్తం ఏప్రిల్ 3 మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారు. క్యాబినెట్లో 4 లేదా 5 అవకాశం. 2 రెడ్లు 2 బీసీలు 1 ఎస్సీకి ఛాన్స్. మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు భర్తీ. సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక. గతంలో ఇచ్చిన హామీలు, ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణలోకి తీసుకున్న హైకమాండ్. ఇప్పటికే ఆయా నేతలకు సంకేతాలు కూడా ఇచ్చేసినట్టుగా తెలుస్తా ఉంది. లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి. వివిధ సామాజిక సమీకరణాల వల్ల మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్లకు ఇంచుమించు అదే స్థాయిలో పదవులు ఇచ్చి గౌరవించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తున్నది. ఎస్టీ కోటాలో ఆదివాసీల నుంచి సీతక్క మంత్రివర్గంలో ఉండగా లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ఇక మాదిగ సామాజిక వర్గం లేదంటే బీసీలో మంత్రి పదవి రాని మరో సామాజిక వర్గానికి చీఫ్ విప్ పదవి ఇవ్వనున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతున్నది. అంటే మల్రెడ్డి రంగారెడ్డికి ఇక లేనట్టే దాదాపుగా. రంగారెడ్డి జిల్లా నుంచి లేదంటే ఆయనకు లేదు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 3న క్యాబినెట్ విస్తరణ జరగనుంది. 4 లేదా 5 మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్టు తెలుస్తున్నది. అలాగే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. మంత్రి పదవి ఆశించి రానోళ్లకు ఈ 2 పదవులు అప్పగిస్తారని సమాచారం. క్యాబినెట్ విస్తరణపై సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తుది కసరత్తు పూర్తి చేసింది. మంగళవారం డిప్యూటీ స్పీకర్, ఆ తర్వాత చీఫ్ విప్ పదవులపైన క్లారిటీ వచ్చిందని, ఆ తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణలకు హైకమాండ్ పెద్దపీట వేసినట్టు తెలిసింది. అలాగే గతంలో నేతలకు ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో పదవులు దక్కనున్న నేతలకు హైకమాండ్ ఇప్పటికే సంకేతాలు పంపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీసీల నుంచి 3 పేర్లు మంత్రి పదవుల్లో 2 రెడ్లకు
2 బీసీలకు 1 ఎస్సీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం కోటాలో నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆ జిల్లాలో సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమైందనే ప్రచారం కొనసాగుతూ ఉన్నది. సో మొత్తానికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి వార్త ఒక 1-2 డేస్ నుంచి హల్చల్ చేస్తూ ఉన్నది. ఇక 3 తారీఖు దాకా ఉంటుంది అది. ఇక రూపాయలు 50,000 వరకు లోన్లకు 100% సబ్సిడీ, 1,00,000 వరకు 90%, 2 లక్షల వరకు 80%, 4 లక్షల వరకు 70%. రాజీవ్ యువ వికాసం స్కీమ్ గైడ్లైన్స్ రిలీజు. అమరుల ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీస్కు ప్రాధాన్యం. 5 లక్షల యూనిట్లలో 25% ఉమెన్స్కు, అందులో ఒంటరి వితంతు మహిళలకు ప్రయారిటీ ఇవ్వబోతా ఉన్నారట. ఏది రాజీవ్ యువ వికాసం స్కీమ్ గైడ్లైన్స్ను రిలీజ్ చేసింది నిన్న ప్రభుత్వం. ఇక గ్రీన్ కార్డు హోల్డర్ల సోషల్ మీడియా ఖాతాలను వెరిఫై చేస్తాం. ఇక అమెరికాలో ఉంటున్న గ్రీన్ కార్డు హోల్డర్లు తమ సోషల్ ఖాతాల వివరాలు సమర్పించాలనే కొత్త పాలసీని అమెరికా తెరపైకి తీసుకొచ్చిందంట. ఈ నిర్ణయం అమలైతే అక్కడి ఇండియన్లకు చిక్కులు మొదలయ్యే అవకాశం ఉంటుందంట. త్వరలో యూపీఐ ఏటీఎం ద్వారా పిఎఫ్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త వెసులుబాటు. ఉద్యోగులు త్వరలో తమ పిఎఫ్ డబ్బులను యూపీఐ ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఎన్పిసిఐ చేసిన సిఫారసును లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆమోదం తెలిపింది. రెడ్డిగా ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టులు మృతుల్లో ఎస్జెడ్సీ మెంబర్ సుధీర్ అలియా సుధాకర్. ఘటనా స్థలంలో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్ తుపాకులు సీజ్. మిగిలిన వారి కోసం 500 మందితో జల్లెడబడుతున్న అధికారులట. ఛత్తీస్గఢ్లో దాదాపుగా ఇప్పటికే ఛత్తీస్గఢ్లోని ఈ అబూజ్మాడ్ కానీ లేకపోతే దంతెవాడ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా వీళ్ళ పోలీసుల కంట్రోల్లోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే అమిత్ షా 2026 వరకల్లా మావోయిస్టులు లేని దేశంగా దీన్ని చూస్తారని చెప్పిన ప్రకటన. ఎల్ఆర్ఎస్ గ్రీవెన్స్ పట్టించుకుంటలే. ఇక ప్లాట్ నెంబర్ లేకుండానే కొందరికి ఇంటిమేషన్ లెటర్లు అప్లై చేసిన టైంలో దొర్లిన తప్పుల సవరణకు నో ఛాన్స్ అంట. పోర్టల్లో గ్రీవెన్స్ రైట్ చేసిన పరిష్కారం కాని సమస్యలు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు స్పందించడం లేదంటున్న పబ్లిక్ 25% రాయితీకి ఇంకా 5 రోజులే గడువుందట. తమ ప్లాట్ను ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదు. ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకునే క్రమంలో చేసిన పొరపాట్లను, ఫీజు ఇంటిమేషన్ లెటర్లలో దొరికిన తప్పులను సవరించడం లేదు. ఎల్ఆర్ఎస్ పోర్టల్లో ఉన్న గ్రీవెన్స్ రైజ్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు పెట్టుకొని రోజులు గడిచినా పట్టించుకోవడం లేదు. స్వయంగా మున్సిపల్ ఆఫీసులకు వెళ్లి దరఖాస్తులు ఇచ్చి సపోర్టింగ్ డాక్యుమెంట్ సమర్పించిన ప్లాట్ల ఓనర్లకు నిరాశ ఎదురవుతున్నది. కొన్ని మున్సిపాలిటీలోనైతే సమాచారం ఇచ్చే సిబ్బందే ఉండడం లేదు. గ్రీవెన్స్ పై ఫోన్ చేసి అడిగినా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు స్పందించడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రాసెస్లో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా టార్గెట్ రీచ్ కాలేని పరిస్థితి నెలకొన్నది. తాము ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని కొందరు ప్లాట్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ గ్రీవెన్స్ పట్టించుకుంటలేరని చెప్పి జనం ఆవేదన. ఇక బెట్టింగ్కు మరో యువకుడు బలి. రైలు కింద పడి ఆత్మహత్య. ఈ ఐపీఎల్ అయిపోయే వర్కాల ఎంతమంది చావాలనో ఎంతమంది వస్తారో ఏం అర్థమవుతలేదు. ఈ బెట్టింగులు చేయంగా మొత్తం సంసారాలే ఆగమైపోతాయి. ఒక ఆమెనట 20 లక్షలు అప్పు చేసిందట భర్తకు తెలియదు. రైలు కింద పడి ఆత్మహత్య. ఐపీఎల్లో ₹1,00,000 వరకు నష్టం. సూసైడ్ కు ముందు ఫ్రెండ్స్ కు లొకేషన్ షేరు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన. క్రికెట్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. ₹1,00,000 వరకు నష్టపోవడంతో ఫ్రెండ్స్ కు లొకేషన్ షేర్ చేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవేలి పరిధిలో మంగళవారం జరిగింది. ఏపీలోని అనకాపల్లి చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ 25 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. కుటుంబంతో కలిసి గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు. రమణ కొడుకు సోమేష్ 29 దేవరయాంజాల పరిధిలోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడిన సోమేష్ సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ₹1,00,000 పొడగొట్టుకున్నాడట. 1,00,000 పోయింది, పానం పోయింది పాపం. ఇక బెట్టింగ్ యాప్స్, మనీ లాండరింగ్. త్వరలో సెలబ్రిటీలు, యూట్యూబర్లకు ఈడీ సమానం. ఫస్టీలను బారేయాలి, లోపల బారేస్తే సగం చెడిపోతుంది. గుంజి లోపల గుంజే. పంజగుట్ట, మియాపూర్ పిఎస్లలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు. ఈడీ త్వరలో సెలబ్రిటీ, యూట్యూబర్లకు ఈడీ సమానాలు ఇస్తుందట. బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పంజగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా బెట్టింగ్ యాప్స్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ 2 కేసుల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మియాపూర్ పిఎస్లో నమోదైన కేసులో నిందితులుగా పేర్కొన్న రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా 25 మందికి త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా నిర్వాహకులకు సమకూరుతున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన 19 యాప్స్ నిర్వాహకులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ల వివరాలు సేకరిస్తూ ఉన్నారట. ఇవి ఎందుకు చేయాలి? ఈ లంగా పనులు ఎందుకు ప్రజల ప్రాణాలు తీయాలి? అర్థం కాదు.
ప్రజల్ని మోసం చేసి ప్రాణం తీసుడు కదా. ఒకడోడ తిండికి గతి లేక గాడ మా కాన్స్టిట్యున్సీ నుంచి ఆలేరు కాన్స్టిట్యున్సీ నుంచి పబ్లిక్ వచ్చారు. నేనేం పాపం నాకు ఇటుబడేమో అటు కాన్స్టిట్యున్సీకి ఓటు తక్కువ అయిపోయింది. వాళ్ళ బాధ ఒకసారి పిలవాలని. ఇప్పుడు ఈ మాట్లాడదామంటే నాకేమో టైం లేదు. లాటరీ గెలిచారు, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఎవరైనా సంప్రదిస్తే అది చీరగాళ్ళ పండగ రమన్ వారి వలలో పడకండి. ఇలాంటి సంఘటనలను వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 ఏమైంది బాపు? దా జల్దిరా, మళ్ళీ నేను పోవాలి. అటు ఏమైంది? ఆ రోజు చెప్పినా కదా. చెప్పిన నాకు మాత్రం పట్టించుకుంటలేరు సారు. ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకుంటలేరు. వాళ్ళు నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఎవరు తిరుపతి రెడ్డి, నర్సారెడ్డి, సల్లూరు గ్రామస్తులు నన్ను చాలా ఇబ్బంది పరుస్తున్నారు. నేను పోలీస్ స్టేషన్లో కూడా ఇదివరకు ఆ రోజున పెట్టి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అన్ని ఇచ్చినా కానీ పట్టించుకుంటలేరు. నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈ 3-4 నెలలు అవుతుంది, ఇప్పటికి నన్ను అంత ఆగం చేస్తున్నారు సారు. ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చినావు? రాజపేట పోలీస్ స్టేషన్ ఇచ్చిన. మళ్ళీ ఈడ కూడా చెప్పిన అంత సిఐ గారికి చెప్పి కదా ఆ రోజు పోయి కలవమని. కలిసినా కూడా అప్పుడు ఆయన గొప్పటాడు కూడా. ఆయన ఏది పెద్ద ఆయన వచ్చి కూడా గొప్పటాడు. ఆయన వాళ్ళ నర్సారెడ్డి పిలిచి కూడా గొప్పటాడు వాడు. మరి మళ్ళీ ఏమైందో ఏం సంగతో మళ్ళీ నా పట్టించుకుంటలేరు. నన్ను ఇంతవరకు ఏది చేస్తే 3-4 నెలల నుంచి ఇంతవరకు దానికి సాధారణ ఇస్తలేరు. మా తల్లిగారి గురించి ఇది సార్, మా తల్లిగారి గురించి తీసుకుని ఆశ్రమం చేసుకుంటా అనుకున్నా, పెట్టుకుంటా. ఆశ్రమం కట్టుకుంటే ఆశ్రమం ల్యాండ్ కబ్జా పెట్టిరట. పెద్ద బాధ అయిపోయింది ఆలేరు కాన్స్టిట్యున్సీలా. ఈ యాదగిరిగుట్ట సిఐ ఏం పేరు? ఈయన పేరు ఏదో ఉండే, కొండలరావు. ఆయన ఈయనతోనో తలకాయ నొప్పి మోపైంది. మొత్తం లేని పంచాలి. మీదేందమ్మా? ఆయన మొత్తం ఆయన సపోర్ట్తో అందరు నయ్యం తయారు చేస్తున్నాం సార్. ఆయన ఎవరు? ఈయనదేనా? కొండలరావుదేనా ఇది కూడా? ఇది మాది మా నాన్న పేరు ఉన్నది. సింగిల్ జాయింట్ లీగల్ సర్టిఫికేట్ పెట్టి అక్రమ పౌతి చేయించి భూమి మొత్తం కడిలేసి కబ్జా. వాయిస్ ఏమైంది? మీది ఏమైంది చెప్పు. మా నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి భూమిని మిర్యాల నర్సయ్యకు 2వ భార్య అని సత్యం అని చెప్పి సింగిల్ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ పెట్టి ఆ మొక్కతే వారసురాలని చెప్పి భూమి పౌతి చేయించారు. చేయించిన తర్వాత మేము కోర్టుకు వెళ్ళినాం. కోర్టు దీన్ని ఎట్లాంటి రిజిస్ట్రేషన్ ఎంటర్టైన్ చేయొద్దని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి మేము ఈ భూమిని అగ్రిమెంట్ చేసుకున్నామని ఈ ఉదయ్ రెడ్డి మరియు ఎర్రయ్య ఆకుల నరసింహులు ఈ యొక్క ముఠా తయారయ్యి మాపై ముఠానే తిరుగుతుందా ఈ ఆలేరులా? మొత్తం దోపిడీ దౌర్జన్యం. మా అన్న తలకాయ పలగొట్టిరు. మా కావుల సొప్పు ఉండే ఎకరం సొప్పు ఇక్కడ దగ్గర చేసి అరే మొన్న గొడవ అయింది. మొత్తం 20 మంది రౌడీలను తీసుకొచ్చి. ఏం జరుగుతుంది? గుట్ట సిఐ గారు, కొండలరావు గారు మళ్ళీ మా మీదనే కేసులు పెట్టిరు. ఏంది కథ? ఏంది జనం? ఏంది ఈడ ఇంతమంది దాని మీద కంప్లైంట్ చేసుడు? నేను వచ్చినాక మాట్లాడతా జర. నేను ఒక ఎకరం కొనుక్కున్నాడు. ఎకరాలు ఉండక 3 ఎకరాలు కబ్జా పెట్టిండు. నా కొడుకు షెడ్ కట్టుకున్నా, షెడ్ కాడీలు కూడా మొత్తం కొట్టిండు. పీసులు విక్కపోయిండ్రు. పైపులన్నీ ఏమంటున్నారు మరి మీరు పోలీసులను కలిస్తే? పోలీసులు ఉల్టా మా మీదనే కేసులు మా మీదనే వారంలో 4 సార్లు పట్టుకపోతున్నారు మమ్మల్ని. ఇట్లా మాకు బెదిరిస్తారు, ప్రాణహాని భయభ్రాంతులకు గురి చేస్తారు అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చినాం. 24th December కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. 28th మా మీద వచ్చి అటాక్ చేసారు. తలకాయలు వాళ్ళ కొట్టిరు వచ్చి. అసలు పోలీసు వాళ్ళు వాళ్ళకెందుకు మద్దతు చేస్తున్నారు మరి? డబ్బులకు ఆశపడి అధికారాన్ని మొత్తం. ఎవరెవరు ఉన్నారు ఇందులో ఇంకా పోలీసు వాళ్ళు? కొండలరావు, మళ్ళా ఏఎస్ఐలు ఉన్నారు. రాయపేట ఏఎస్ఐ ఆయన మైసయ్య, ఇంకా నాయుడు అని 2. మెయిన్గా కొండలరావు సార్ సపోర్ట్తోనే, ఆయన ప్రోద్బలంతోనే ఇదంతా చేస్తారు. కొండలరావేనా? చూడరా ఫోన్ కలుపు. ఏందో అయినది ఇక మాకు ఇంత రాజపేటలోకి ఏం తెలియదులే కానీ ఈ పాపం ఈ కొండలరావుతో తలకాయ నొప్పి అయిపోయింది. రోజుకో కంప్లైంట్ ఇడికి. ఇంటికాడ వెహికల్స్ అలా తిరిగి చంపుతామని ఇట్లా చంపుతామని కత్తులతో అసలు ఎవరెవరు ఉన్నారు దాంట్లో? వాళ్ళ హిమ్మత్ ఏంది మరి? వాళ్ళు ఇప్పుడు ఎర్రయ్య మల్లపురం
ఎవరైనా ఆయన ఎమ్మెల్యే గారికి బొమ్మర్ది అవుతాడు. చాయిలే బొమ్మాడిదా చుట్టాలు అవుతారట. ఈ ఏల్పల్లి వెంకటపురం, ఉదయరెడ్డి, పిట్టిల ప్రభాకర్, నరసాపురం వీళ్ళు ముగ్గురు 10-20 మంది తీసుకొని వస్తారు. అంత 12 గంటలకు అందరు ఇక్కడ వాళ్ళు అక్కడ పళ్ళకు పోయినాక వస్తారు. ఇగో ఈ టార్చర్ పెడుతున్నారు. బిడ్డ నేను బతకలేను, బిడ్డ నాకు 2 కొడుకులు. టార్చర్ భరించలేక మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏం టార్చర్ భరించలేకపోతున్నా వాళ్ళని నేను. బాగా హెడేక్ ఉంది కొండలరావుతో. సిపి గారు ఏంది మొత్తం ఈ యాదగిరి గుట్ట సిఐపి అయిన అనేక ఆరోపణలు ఈ మా కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ తిట్టుకుంటున్నారు సార్ ప్రభుత్వాన్ని. ఇక ఇటువంటి వాళ్ళని పెడితే ఆ బొమ్మల రామారావు ఎస్ఐని పెడితే ఆయన లేస్తే దందాలే ఆయనది. ఆయనంది ఇమని ఎన్నడో చెప్తిమి. ఇక మరి ఇట్లే చేస్తారు దందాలు, ఇదే కథ అనుకుంటే ఇక మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి ఎవడేం చేస్తాడు దానికి? గింత ఇగో పబ్లికే వచ్చి ఆడ ఎంతమంది అనుకుంటున్నావు బయట. ఇంకా నాకు ఇప్పుడు టైం లేదు, నేను పోయేతందుకు. కానీ కలెక్టర్ గారికి ఎన్ని దరఖాస్తులు పెట్టినా కూడా దీన్ని ఏం రెస్పాన్స్ ఉంటుంది. ఎంఆర్ఓ కూడా పెట్టినాం, కలెక్టర్ పెట్టినా కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తలేదు. మళ్ళీ నిన్న పెట్టిన పట్టించుకోవాలి. రాజపేట మండలం రఘునాథపురం గ్రామమా, సర్వే నెంబర్ 62E/1/1. బాగా హెడేక్ అయిపోయింది అబ్బా ఈ ఆలేరు. మొత్తం ఈ ఆలేరుని ఇట్లా తయారైపోయింది ఆగమాగం. ద్రావిడ రాజకీయం దడుచుకున్నా నేను. వాళ్ళని చూసి భయమైంది, గద 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 ఉరుకుతున్నా నేను. అయితే వాళ్ళు వస్తున్నా అంటేనే గుండె దడ కొట్టుకుంటుంది నాకు. మొత్తం 20 మంది కిరాయి గుండెలు తీసుకొచ్చి వాహనాలలో మొత్తం మీద రౌడిజం, మీద దౌర్జన్యం, మొత్తం మీ భూ కబ్జాలు. నేను కొద్దిగా నాకు ఈ బీసీలు ఉద్యమాల ఇటు నేను అటు తక్కువ దృష్టి పెట్టినా. నేను వస్తా, మీరేం భయపడకండి. నిజంగా మీ వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా వద్దమ్మా. కాల్మొక్కుడు దేనికి తల్లి? భయం దేనికమ్మా? తప్పు చేసినావా నువ్వేమన్నా? మరి ఎందుకు భయపడతావు? నా జాగ్రత్త నేను చొప్పలుకున్నా అంత దున్నిండు, మళ్ళా ఆవులో తెచ్చుకున్నా కొడుకు మళ్ళీ అనుకుంటే నువ్వు కేసు కొట్టేస్తావా కొట్టేవా, నేను మళ్ళా దొంతా సొప్ప అని పీసులు విక్కపోయడం, మోటార్ నడవకుండా చేస్తే ఆవులకు నీళ్ళు ఆపడానికి లేకుండా కరెంట్ కట్ చేసి మోటార్ ఎత్తుకపోయారు. స్టార్టర్లు వాళ్ళ ఏం లేకుండా అన్యాయం చేసిరు సార్ నన్ను. మరి ఘోరంగా ఎర్ర ఇలయ, ఉదయరెడ్డి, ఇలా రాసుకోరా, మొత్తం రాసుకోండి. ఇంకా ఎవరెవరు ఉన్నారో అలా బయట ఉన్న వాళ్ళు కూడా రాసుకో తొందరగా. నేను చూస్తా బాయ్ సార్, నేను చూస్తా, నేనే వస్తా. మీరేం కంగారు పడకండి, భయపడకండి, ఓకేనా? నేను మాట్లాడతాలే, ఇది కూడా తీసుకో. నేను మాట్లాడతాను, ఏం కంగారు పడకు. నేను ఉన్నప్ప గట్ల భయపడతారు. నేను మాట్లాడతాపమ్మా, నేను ఉన్నగా పెద్ద నాయన. నేను మాట్లాడతా రైట్. ఇట్లా ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీలో నేను వాటి బోర్డు లేదు, ఈ ఇటు తిరిగి కూడా అవుతా ఉంది. మొత్తం ఇవే కథా కార్యక్రమం. రోజుకో 10-15 మంది కాన్స్టిట్యున్సీ నుంచి కంప్లైంట్లు పట్టుకొని. ఇక చదువులపై గరం విద్యాపద్ధతులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. స్కూళ్లలో సవలతులు సరిగా లేవన్న ప్రతిపక్ష మిత్రపక్ష సభ్యులు. బడుల మూత, ఉపాధ్యాయ నియామకాలపై ప్రశ్నల వర్షం. గత సర్కార్ పాపమే అని అధికార పక్షం కౌంటర్. విద్యా వ్యవస్థలో మనది 15వ స్థానమా? కూనంనేని. ఒక్క ఏడాదిలోనే 3.63 లక్షల మంది స్టూడెంట్లు తగ్గినరు. సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ హయాంలో మూతబడిన స్కూళ్ల గురించి ఎందుకు మాట్లాడలేదు? హరీష్. మౌలిక సదుపాయాలు లేకుండా ఫ్యూచర్ జనరేషన్ను ఎలా తయారు చేస్తారు? అక్బరుద్దీన్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే ఇది అని తాము సెట్ చేస్తున్నామని చెప్పి ఆన్సర్ ఇస్తూ ఉంది. వాస్తవానికి మొత్తం 12,000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో విద్య పురుడు పోసుకుంది. ఇప్పటి వరకు 26% మంది ప్రజలకు చదివే రాదు. మన తార జీడిపిలో అతి తక్కువ విద్య కోసం ఖర్చు పెడుతుంది మనమే. ఇవాళ మండల్లో చర్చ ఉంది దీని మీదనే, విద్యా వ్యవస్థ మీద. నేను కూడా అవకాశం వస్తే మాట్లాడదామని చూస్తూ ఉన్నా. మన చదువులు ఎంత సంకనాకిపోయినాయో ఇవాళ చూద్దాం లెక్కలు. నిమ్స్లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి. 33 ఏళ్ల యువకుడికి విజయవంతంగా సర్జరీ చేసిండ్రు. దక్షిణాదిన సర్కార్ దవాఖానలో ఇదే తొలిసారి. ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా ట్రాన్స్ప్లాంటేషన్ అట. నిమ్స్లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి చేస్తూ ఉందట. రోబోనే
గ్రేట్. ఎస్ఎల్బిసి టన్నెల్లో మరో డెడ్ బాడీ లభ్యమైంది. ఇక ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తింపు. పోస్ట్ మార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలించిండ్రు. మరో 6 ఆచూకీ కోసం కొనసాగుతుంది. ఇంకా 6 ఆన్నే ఉన్నారు. నెల రోజులైంది ఎస్ఎల్బిసి టన్నెల్లో పోయి. నిన్న ఒక డెడ్ బాడీ దొరికిందట. ఇక మిగతా అన్నీ అలానే ఉన్నాయి. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. త్వరలో ఫీజు నియంత్రణ కమిషన్ ప్రైవేట్ స్కూళ్ళు ఇది త్వరలో అని ప్రతిసారి వస్తుంది. స్కూళ్ళు స్టార్ట్ అయ్యే టైంకు ఈసారి లేదు. ఇక పాత విధానమే కొనసాగింపు. ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట. 10 ఏళ్లలో సర్కారీ బడుల్లో 7.5 లక్షల మంది డ్రాప్. కొత్త పాఠశాలల్ని ప్రారంభించడం కంటే పాత వాటిలో సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం. విద్యా కమిషన్ సూచనల మేరకు సంస్కరణలు. అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాజనరసింహ. చూసుకో, త్వరలో ఫీజు నియంత్రణ కమిషన్. ఈ ప్రతిసారి చెప్పేది ఇదే మాట. ఈసారి నియంత్రిత. అసలు ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ మామూలు దోపిడీ, అది విపరీతమైన దోపిడీ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ను అసలే పట్టించుకోలే. సోషల్ ఖాతాల వివరాలు ఇవ్వండి. అమెరికాలో గ్రీన్ కార్డుదారులను ఆదేశించే యోచనలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్. తాజా ప్రతిపాదనపై మే 5 వరకు ప్రజాభిప్రాయ సేకరణ. భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని విమర్శలు. విదేశాలకు వెళ్ళొస్తే సమాధానం చెప్పాల్సిందే. సుదీర్ఘ ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలని భారతీయ గ్రీన్ కార్డు H1B వీసాదారులకు అమెరికా హెచ్చరిక. మరి నరేంద్ర మోడీ గారు మీ దోస్తేనా? మరి గీతిగా తిప్పలు పెడతా ఉన్నాడు ఎందుకు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులను? ముస్లింలకు మోదీ రంజాన్ తోఫా. పండుగ రోజుల్లో దుస్తులు సహా ఆహార పదార్థాల కిట్ అందజేత. రంజాన్లో 32 లక్షల మంది ముస్లింలకు బహుమతి. బీజేపీ నూతన కార్యక్రమం బీహార్ ఎన్నికల కోసమేనని విపక్షాల విమర్శ. ఇక్కడ ముస్లింలకు ఏది రంజాన్ తోఫాలు ఇస్తారు, చీరలు ఇస్తారు, అన్ని ఇస్తారు, కానీ రిజర్వేషన్లు అయితే ఏమని చెప్తారు. అంతా ఎన్నికల డ్రామా. భారతీయ జనతా పార్టీ బీహార్ ఎన్నికల కోసం. హైదరాబాద్లో మినీ ఫుడ్ ల్యాబ్స్. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆహార నాణ్యత ప్రయోగశాల. గ్రేటర్ పరిధిలో ప్రతి జోన్కు ఒకటి. ప్రజలే ఆహార నమూనాను తీసుకెళ్లి పరీక్షలు చేయించేలా ఏర్పాట్లు. జిహెచ్ఎంసీ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. రైట్గా ఫిరాయింపులపై గత తీర్పును ఎలా మార్చగలం, ఎప్పట్లోగా తేల్చాలన్న దానిపై రాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు. వాటిని కాదని ఎలా ముందుకు వెళ్ళగలం, సభాపతికి ఆదేశాలు ఇవ్వొచ్చా అనే దానిపైనే వాదనలు. పార్టీ ఫిరాయించిన వ్యక్తి ఎక్కడ పోటీ చేశారనేది స్పీకర్ చూసుకుంటారు. కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదన్న సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో మరోసారి కీలక వ్యాఖ్యలు. ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? స్పీకర్ కార్యాలయం ఎందుకు తాత్సారం చేస్తోంది? నోటీసులు ఇచ్చేందుకు ఇంకెంత సమయం కావాలి? ఆలస్యం చేసే వ్యూహాలు అనుసరించవద్దు ధర్మాసనం. పిటిషనర్ల తరపున వాదనలు పూర్తి. ఏప్రిల్ 2న స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వింటామన్న సర్వోన్నత న్యాయస్థానం. మళ్ళీ ఏప్రిల్ 2కు వాయిదా. న్యాయ నియామకాలపై ఏం చేద్దాం? అఖిలపక్ష భేటీలో ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే ఈ కొలీజియం వ్యవస్థతోటి మొత్తం న్యాయ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోతా ఉంది. అఖిలపక్ష భేటీలో రాజ్యసభ చైర్మన్ ముందు మీ ప్రతిపాదనలు చెప్పండి, ఆ తర్వాతే మేము చెప్తాం. విపక్షాలు సభలో కాకుండా ఛాంబర్లో చర్చ జరపడం ఏమిటి? టీఎంసీ మళ్ళీ ఎన్జేఏసీపై కేంద్రం దృష్టి. జస్టిస్ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ 30 నుంచి 35 నిమిషాల పాటు నివాస ప్రాంగణంలో పరిశీలన. అలహాబాద్ హైకోర్టు లాయర్ల నిరవధిక సమ్మె ప్రారంభం అయిపోయిందట. ఇక ఇట్లా ఉన్నది మా జీవితం. ఇక్కడ జడ్జిలే గిట్లా ఒక సమాధానం చెప్పుకోవాల్సిన జడ్జిలే దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన పేదోనికి ఏమైనా నమ్మకం ఉంటుందా? పైసలు గుట్టలు. ఉగాదికి కొత్త మంత్రులు. పండుగ రోజు ప్రమాణ స్వీకారం. 4 లేదా 5 అవకాశం. ఇక ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్ విస్తరణలో చోటు. రాజగోపాల్ రెడ్డికి స్థానంపై తర్జన భర్జన. బీసీలో తెరపైకి మున్నూరు కాపు సామాజిక వర్గం, ఎస్సీలో వివేక్ వెంకటస్వామికే అవకాశం, మైనార్టీలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు ఛాన్సు. 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వనున్న అధిష్టానం. నాకు ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఆశాభావంతో ఉన్నారు. వచ్చినా కానీ నాకు ఏది హోంశాఖనే మంచిగా ఉంటుంది, నాకు సూటబుల్ అయ్యేది అదే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవులపై చర్చ. ఇక ఏఐసీసీతో చీఫ్తో భేటీ అనంతరం హైదరాబాద్ ప్రయాణం. ఎస్ఎల్బీసీ సొరంగంలో మరో మృతదేహం. మృతుడు జయప్రకాష్, అసోసియేట్స్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తింపు. స్వస్థలం యూపీలోని బంగార్నవ్. 25 లక్షల ఎక్స్గ్రేషియా అందజేశా. ప్రమాదం మల్లెల తీర్థం వల్లే. టన్నెల్ నుంచి 20 కిలోమీటర్ల లోపే జలపాతం. సొరంగంలోకి సీపేజీగా వస్తున్న నీరు, ఉదర భాగంలో ఒకే చోటికి చేరిన నీరు ఒత్తిడి పెరిగి టన్నెల్లోకి రావడంతోనే ప్రమాదం అంటున్న నిపుణులట. మల్లెల తీర్థం అని ఒకటి ఉంటుంది. ఆ మల్లెల తీర్థంకు ఈ ప్రమాదం జరిగినటువంటి చోటుకి 20 కిలోమీటర్ల దూరం ఉంటుందట. అక్కడ వాటర్ ఊటగా వచ్చి దాంట్లో చేరినాయి అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారట. ఇక ఓఆర్ఆర్ను అమ్ముకున్న వాళ్ళు RRRపై విమర్శలా? ఆ అర్హత బీఆర్ఎస్కి లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు
చెప్పిండు. ఇక RRRకు 2017లోనే జాతీయ హైవే నంబర్ వచ్చిందని వెల్లడి. ఇప్పటిదాకా రాలేదన్న ప్రశాంత్ రెడ్డి. రేషన్ షాపుల్లోనూ మద్యం అమ్మిన చరిత్ర మీది. బీఆర్ఎస్ నేతలపై శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇక కొనతం దిలీప్ విదేశీ పర్యటనకు 18,45,00,000 రూపాయలు. 8 ఏళ్లలో గత ప్రభుత్వం చేసిన ఖర్చు ఇది. 2016 నుంచి 2023 వరకు డిసెంబర్ 3 వరకు ఆ టూర్లంట అమెరికా, స్విట్జర్లాండ్, యూకే పర్యటనలకు వెళ్లిన నాటి డిజిటల్ మీడియా డైరెక్టర్. ఇక ఆర్టీఐ దరఖాస్తుకు వివరాలు వెల్లడించిన ఐటీ శాఖ అప్పుడు దోసుకున్నంత 18,45,07,520 రూపాయల ఖర్చు అయిందట. చూసుకో అట్లా వైట్లు వస్తాయి. రూపాయలు 50,000 యూనిట్కు పూర్తి రాయితీ. అంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఉంది కదా, దాంట్లో 50,000 రూపాయల లోన్ తీసుకుంటే ఫుల్ మాఫీ, ఏం కట్టాల్సిన పని లేదు. ఇక తర్వాత అంతకంటే ఎక్కువ తీసుకుంటే కొద్దిగా రాయితీ తగ్గించుకుంటూ వచ్చారు. 5 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2న ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు. రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం. గరిష్ట వయోపరిమితి 55 ఏళ్ళు, రైతులకు 60 ఏళ్ళు, 5 ఏళ్ల కాలాన్ని కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి. పథకానికి మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ. ఇక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో యువకుడి బలి. 3 ఏళ్లలో 3 లక్షల వరకు పోగొట్టుకున్న వైనం. సోమవారం ఐపీఎల్ మ్యాచ్లో 2 లక్షల నష్టం. మనోవేదంతో రైలు కింద పడి సోమేశ్వర్ ఆత్మహత్య. మెదక్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన జరిగిందట. ఇక బెట్టింగ్ కేసులు సిఐడికి. నిర్వాహకుల్లో విదేశీయులే ఎక్కువ. ప్రమోటర్లకు హవాలా ద్వారా డబ్బు. సీఎం సమీక్ష నిర్వహించే ఛాన్సు. ఇప్పటికే రంగంలోకి ఈడీ, సిఎస్బి. మియాపూర్ కేసులో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ కేసులను కొట్టివేయండి. హైకోర్టులో విష్ణుప్రియ వ్యాజ్యాలు. విచారణకు రాని విష్ణుప్రియ, రీతు. ఇక ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం పంపిస్తున్నట. కాకినాడ ఓడరేవుకు చేరిన బియ్యం బస్తాలు. తొలుత 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి. 4-5 రోజుల్లో ఫిలిప్పీన్స్కు బయలుదేరనున్న నౌక. అచ్చా, తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్కి పోతున్నాయట. దొడ్డు బియ్యం వేలం. సన్న బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో సర్కార్ ఆలోచన. 8.40 లక్షల టన్నుల నిల్వలు. ముగిసిన మార్చి కోటా పంపిణీ. మిగిలిన దొడ్డు బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశాలట. దొడ్డు బియ్యం వేలం వేయబోతారట. ఇక అలాగే మన రేషన్ షాప్లో కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఫిలిప్పీన్స్ కూడా మన బియ్యం ఎగుమతి చేస్తూ ఉన్నారట. ఏటీఎం నుంచి పిఎఫ్ సొమ్ము ఇక జూన్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చంట. యూపీఐ ద్వారా పిఎఫ్ ఖాతాల్లోకి నిల్వలు చూసుకునే అవకాశం. కేంద్ర కార్మిక కార్యదర్శి సుమిత్రా దావ్రా. నిమ్స్లో తొలి రోబోటిక్ కిడ్నీ మార్పిడి. దక్షిణాదిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే మొదటిసారి. అరుదైన ఘనతను సాధించిన నిమ్స్ వైద్యులు. వారిని అభినందించిన మంత్రి దామోదర. నిమ్స్ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు జరగబోతా ఉన్నాయట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక నాకు కొద్దిగా పబ్లిక్ ఉన్నారు, ఆ తర్వాత నేను మండలి కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. సోదరులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఒక గొప్ప అంశం పైన మండలిలో చర్చ జరగబోతా ఉంది. అదే తెలంగాణలో విద్యా వ్యవస్థ పైన చాలా కీలకమైనటువంటి చర్చ జరగబోతా ఉంది. దాంట్లో పాల్గొనాలే మనం అందరం కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్.